దయచేసి ఈ యొక్క వార్పట్లను గమనించవలసిందిగా కోరుచున్నాము. కూడికైన తర్వాత మనం భోజన సవాసం కలిగి ఉంటాము. కింద ఆవరణంలో చేపలు ఉన్నాయి కాబట్టి దయచేసి అక్కడ త్వరగా వెళ్ళి మరి కూర్చుంటే భోజనం చేయవచ్చు. తర్వాత ప్రభుచితం అయితే సాయంకాలము 5 గంటల నుంచి 6 గంటల వరకు మామిడిపల్లిలో, కుర్మలగూడలో, శ్రీరామ్నగర్ కాలనీలో, రంగనాయకుల కాలనీలో మరి సండే స్కూల్ పరిచర్య జరిగిన ఉంటుంది కాబట్టి ఆ యొక్క పరిచర్య నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. తిరిగి సాయంకాలము 7 గంటలకు మరి పహాడి షరీఫ్లో బ్రదర్స్ ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. 7 గంటలకు పహాడి షరీఫ్ సియోన్ ప్రార్థన మందిరంలో, ఇదే మందిర స్థలంలో మరి బ్రదర్స్ ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. దయచేసి సహోదరులందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా టీమ్స్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి ప్రత్యేకంగా అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. సాయంకాలం 7 గంటలకు మరి బ్రదర్స్ ప్రేయర్ మీటింగ్ ఉంది. టీమ్స్లో ఉన్న వారందరూ కూడా దయచేసి అందరూ కూడా తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత ప్రభుచిత్తమైతే మరి మంగళవారము ఉదయము సహోదరుల కొరకు ఉపవాస ప్రార్థన జరగనున్నది. మంగళవారం ఉదయము సహోదరుల కొరకు ఉపవాస ప్రార్థన జరగనున్నది. తర్వాత మంగళవారం సాయంకాలము మామిడిపల్లిలో గృహ కూడిక కలిగి ఉంటాం. తర్వాత ప్రభుచితమైతే బుధవారము ఉదయము సిస్టర్స్ మీటింగ్ మార్ట్నగర్లో జరగనున్నది. తర్వాత బుధవారం సాయంకాలము జల్పల్లి శ్రీరామ్నగర్ కాలనీలో గృహ కూడిక జరగనున్నది. తర్వాత ఈ శుక్రవారం అంటే శనివారము, 2వ శనివారం వస్తుంది కాబట్టి దాని ముందు శుక్రవారము రాత్రి మరి 9 గంటలకు మనము నైట్ ప్రేయర్ కలిగి ఉంటాము. రాత్రి ప్రార్థన రాత్రి 9 గంటలకి ప్రారంభించి 1 గంటకు మరి ముగిస్తాము. ఇది ఎక్కడంటే మరి బెత్లెహేం ప్రార్థనా మందిరంలో మనము ఇది కూడిక కలిగి ఉంటాం. బెత్లెహేం ప్రార్థనా మందిరం లక్ష్మీగూడలో శుక్రవారం రాత్రి 9 గంటలకు మరి రాత్రి ప్రార్థన మనం కలిగి ఉంటాం. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించండి, మరి రావాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత శనివారం ఏ కూడిక ఉండదు. తిరిగి వచ్చే ఆదివారము ఉదయం 9:30 గంటలకు యథావిధిగా ఆరాధన కొరకై చేరాని అంటున్నాం. కాబట్టి ఈ యొక్క కూడికలకు